నుంచి వెంకటరెడ్డి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా జితేందర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి నిన్న తీసుకున్నటువంటి డెసిషన్స్? ముఖ్యంగా ఉద్యోగులకి కొంత వరాల జల్లు కురిపించారు. అలాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని కీలక డెసిషన్స్ తీసుకున్నారు. అందులో మెట్రో కూడా ఒకటి, అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి డెసిషన్స్తో పాటు మెట్రో స్వాధీనానికి సంబంధించినటువంటి డెసిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ముందు ఏమైతే డెసిషన్స్ తీసుకున్నారో వాటి గురించి మాట్లాడదాం, తర్వాత ఏమైతే తీసుకోలేదో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఏం చెప్తారు కేబినెట్ భేటీలో తీసుకున్న డెసిషన్స్ కి సంబంధించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ప్రజలందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం వైపు తీసుకెళ్లాలన్నట్టుగా మరి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా లాస్ట్ టైం పెట్టినటువంటి 3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టినారు. మరి మేము 6 గ్యారంటీలు, మిగతా అనేక రకాలుగా హామీలు ఇచ్చినాము. అవిని పూర్తి చేసుకోవడానికి మరి ఈ రోజు ప్రయత్నం చేస్తాము. ఒకవైపు ఉద్యోగుల సంక్షేమం, అదేవిధంగా మిగతా సంక్షేమాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తూ ముందుకు పోవాలన్నట్టుగా భావంతో మరి ముందుకు పోతున్నాం. మరి ముఖ్యంగా దీంట్లో మనకు రవాణా సౌకర్యం అనేది చాలా గొప్పది. ఇది ఎందుకంటే ఈ రోజు మహిళల కోసం ఉచిత బస్సు కానీ, తర్వాత మెట్రో కూడా మరి దాన్ని మరి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ చేయలేని పరిస్థితులు వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది ఒక గొప్ప పరిణామం, మంచి పరిణామం. ఎందుకంటే రవాణా వ్యవస్థ అనేది మెరుగుపరిస్తేనే అన్ని రకాలుగా మనకు జీవనోపాధి కూడా పెరుగుతుంది, జీడిపి కూడా పెరుగుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మరి మన జరిగినటువంటి పెట్టుబడుల విషయం, ముఖ్యంగా దీంట్లో రావాల్సింది ఏంటంటే పెట్టుబడులు కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి. మరి పెట్టుబడుల్లో మరి ఈ రోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు మరి గడిచిన 2 సంవత్సరాలలో మరి తీసుకురావడం, అందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది పెట్టి మన దగ్గర మరి పెద్ద ఎత్తున 6 ఖండాలు, 44 దేశాలు, 154 విదేశీ ప్రతినిధులు, మరి 300 ప్రతినిధులతో మరి 2047 వరకు $3 ట్రిలియన్ లక్ష్యంతో తలసరి ఆదాయం 5 లక్షలు పెంచాలనే సంకల్పంతో మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనం భారతదేశంలో 5% జీడిపిలో ఉన్నాం. 47 వరకు 10% పెంచాలని, మరి ఫ్యూచర్ సిటీ కూడా 3,000 ఎకరాలతో భవిష్యత్తు నగరం నిర్మించాలని, సమిష్ట భవిష్యత్తులో కూడా సమిట్ లో మొత్తం మరి అనేక రకాల ఒప్పందాలు కూడా చేసుకోవడం అయింది. చాలా పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర ఇది. కాబట్టి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, అదేవిధంగా ఒకసారి సంపద సృష్టించాలి, ప్రజలకు పంచాలి అనే లక్ష్యం. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే పేద ప్రజల కోసం ఈ రోజు అనేక రకాల ప్రవేశపెట్టినటువంటి పథకాలు. మరి సన్నబియ్యం చూస్తే మీ అందరికీ తెలుసు, మరి 3,20,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నాం, 1,00,000 రేషన్ కార్డు. జితేందర్ గారు, మీరు మెట్రో గురించి చెప్పారు, శుభ పరిణామం అంటూ. కాకపోతే ప్రభుత్వం మీద భారం కదా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం చాలా ఎక్కువగా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తున్నారు, వాటి భారం కూడా ఉంది. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే అప్పుల భారం ఎక్కువైపోయిందనే మీరు వివరణ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో 13,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పులు ఇప్పుడు ప్రభుత్వం నెత్తిన మీద పడుతున్నాయి. అలాగే 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికప్పుడు ఎల్ఎన్టీకి ప్రభుత్వం చెల్లించబోతుంది. ఈ భారాన్ని ఎలా భరించబోతున్నారు? ఇదే భారం, ఇదే వైబిలిటీ కాలైనటువంటి, అంటే మెట్రో లాభాల్లో కాదు నష్టాల్లో నడుస్తుంది అనేటటువంటి పరిణామంలో మరోసారి మెట్రో ఫేజ్ 2 కూడా విస్తరిస్తామంటూ కూడా ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా భరిస్తారు ఇదంతా? ఇది రవాణా సౌకర్యం అనేది మెరుగ్గా ఉండాలండి. ఇప్పుడు ఎల్ఎన్టీ అనేది చేతులు ఎత్తేసినప్పుడు ప్రభుత్వం అనేది చూడాల్సిన బాధ్యత కదా, అది గాలికి వదిలేయం కదా. దీన్ని రవాణా వ్యవస్థ ముఖ్యంగా ఉంటేనే ఇప్పుడు దేశాలు కానీ, రాజ్యాలు కానీ, ఏదైనా రాష్ట్రాలు కానీ అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉన్నటువంటి మెట్రోని ఇంకా దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, సంపద సృష్టిస్తాం, అనేక రకాలుగా ట్యాక్సుల రూపకంగా రాష్ట్ర ఉన్నటువంటి సంపద పెద్ద సృష్టించిన తర్వాత డబ్బులు వస్తాయి. కాబట్టి చేయడానికి అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాం. వృధా ఖర్చులు లేకుండా ఈ రోజు చూస్తుండే కదా, ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణ లేకుండా, అవినీతి లేకుండా గడిచిన 2 సంవత్సరాలలో మరి నడుపుతా ఉన్నాం కదా. దీని పరంగానే మరి ఉన్నటువంటి మెట్రోని మరి అలా వదిలేయలేం. కాబట్టి ఇది ప్రజా రవాణా వ్యవస్థ. ఉన్నటువంటి అప్పులు పెద్ద సమస్య కాదండి. మనకు ఉన్నటువంటి వనరులో భారతదేశంలో దాదాపుగా ఈ రోజు ఐటీ రంగం చూసుకోండి, ఈ రోజు హైదరాబాద్లోనే 10 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తా ఉన్నారు. మరి అట్లా చూస్తుంటే మనకు ఇప్పుడు చూస్తున్నారు హైదరాబాద్ ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మనకు సంపద సృష్టించడము, మరి పంచిపెట్టడము, అప్పులు తీర్చడం, మరి గడిచినటువంటి 10 సంవత్సరాలలో మరి ఆ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పాలైంది, ఫెయిల్ అయింది, కుంభకోణాలు ఉన్నాయి, మరి అప్పుల పాలైంది. మరి వాటిని ఒకవైపు తీరుస్తూ ముందుకు పోవాలనే సంకల్పంతో మేము బాధ్యతగా చేస్తున్నామండి. అది తప్పకుండా అది ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి కదా ప్రజలకు. రైట్, ఓకే. సుమిత్రానంద్ గారు,
Yes. సుమిత్రానంద్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉంది కదా మీకు? క్లియర్ గా ఉందండి. సుమిత్ర గారు, మీరు ఏం చెప్తారు? నిన్న